కామారెడ్డి మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కామారెడ్డిలో పోచారం చెరువు తెగే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేయాలని సీఎస్ను ఆదేశించారు. భారీ వర్షాలపై అధికారులతో రివ్యూ చేశారు మంత్రి. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయన్నారు. ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని జిల్లాల అధికారులు అలర్ట్గా ఉండాలని సూచించారు ఉత్తమ్. కామారెడ్డి మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కామారెడ్డిలో పోచారం చెరువు తెగే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేయాలని సీఎస్ను ఆదేశించారు. ఇక భారీ వర్షాలపై అధికారులతో రివ్యూ చేశారు మంత్రి. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయన్నారు. ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని జిల్లాల అధికారులు అలర్ట్గా ఉండాలని సూచించారు మంత్రి ఉత్తమ్. కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్టు పూర్తిగా ఓవర్ఫ్లో అవుతుంది. అయితే అది తెగే ప్రమాదం కూడా ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు తెలియజేస్తున్నారు. దానికి డౌన్ స్ట్రీమ్, దాని కింద ఉన్న విలేజెస్, గ్రామాలను ఎవాక్యుయేట్ చేయాలని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారిని కూడా విజ్ఞప్తి చేశాను. వారు కూడా జిల్లా కలెక్టర్తో ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఢిల్లీ నుంచి. గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు ట్యాకిల్ ఎనీ ఎమర్జెన్సీ situation that may arise out of heavy to very heavy rain in some parts of తెలంగాణలో ప్రాంతాల్లో చాలా భారీ వర్షాలు పడుతున్నాయి. దానివల్ల జరిగే ప్రమాదం విషయంలో నివారణ చర్యలకి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అధికారులతో మాట్లాడిండు, నేను కూడా మాట్లాడినా. 24 hour అలర్ట్లో ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క. జిల్లాల్లో అధికారులను ఇప్పటికే అలర్ట్ చేశామన్నారు. ముంపు ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నారన్నారు మంత్రులు. వరదలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు మంత్రులు. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కంటిన్యూస్గా మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చాం. సంబంధిత అధికారులతో పాటు స్పెషల్గా ఆఫీసులను కూడా ఆయా ప్రాంతాలకి డ్యూటీలు వేసి వాళ్ళన్నింటినీ పర్యవేక్షించడానికి ఆఫీసులను కూడా కేటాయించి పంపిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీనిపైన అనుక్షణం మానిటర్ చేస్తూ పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మేము కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి నేను కూడా అక్కడ కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాము. వీలైనంత వరకు పబ్లిక్ కూడా జాగ్రత్తలు తెలియజేస్తాం. అందుబాటులో అయితే నేను మాట్లాడినాము. కొద్దిగా వాతావరణం సహకరించడం లేదు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పడం. ఒక 3 ఇంట్లో గోడగులి చనిపోయినట్టుగా మాకు అక్కడ డెత్ రిపోర్ట్. మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. 3 గంటల్లో కుంభవృష్టి కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. దూప్ సింగ్ తండాను వరద ముంచెత్తింది. దీంతో తండావాసులు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. తండావాసులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. వర్షాలకు మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండా వద్ద వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. రాజ్పేట తండా పరిధిలోని కాప్రాయపల్లి ప్రజలు అవస్థలు పడుతున్నారు. హవేలీ ఘనపూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. రేగోడు మండలం జగిరియాలలో వర్షాలకు వాగు పొంగి పొర్లుతోంది. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బ్రిడ్జిపై నుంచి వరద పారుతుండటంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నక్కవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వాగు దాటే క్రమంలో ఓ కారు నీటిలో చిక్కుకుంది.
కారులో నలుగురు ఉండొచ్చని చెబుతున్నారు స్థానికులు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో భారీ వర్షాలకు ఓ పౌల్ట్రీ ఫామ్ నీట మునిగింది. నందిగామ గ్రామంలో బాబు అనే వ్యక్తికి చెందిన పౌల్ట్రీ ఫామ్లోకి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో పౌల్ట్రీలోని 10,000 కోళ్లు మృతి చెందాయి. దీంతో సుమారు 14 లక్షల నష్టం జరిగిందని చెబుతున్నాడు బాధితుడు. నక్కలవాగులో కారు కొట్టుకుపోయింది. కారులో నలుగురు గల్లంతైనట్లు తెలుస్తోంది. రైటిక మెదక్ జిల్లా ఘనపూర్ నుంచి వరద పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ నరేష్ అక్కడి నుంచి లైవ్లో అందిస్తారు. నరేష్, అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా అయితే ఇటు మెదక్ జిల్లాలోని హవేలీ ఘనపూర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పూర్తిగా ఈ చుట్టుపక్కల ఘనపూర్కు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీటితోటి నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ భారీ వర్షం కారణంగా అంటే చుట్టుపక్కల ఈ భారీ వరదలు రావడంతో ప్రధానంగా హవేలీ ఘనపూర్ చుట్టుపక్కల ప్రాంతాలంటే దాదాపు 4 కిలోమీటర్ల చుట్టుపక్కల అంతా కూడా పూర్తి స్థాయిలో భారీ ఎత్తున వరద నీరు రావడం జరిగింది. దీంతో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయని చెప్పాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే నక్కవాగు ఏదైతే ప్రవహిస్తుందో ఆ పరిసర ప్రాంతాల్లో ఒకేసారి ఉధృతంగా వరద రావడంతో అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు అంటే దాదాపు ఈ సరౌండింగ్ ఏరియాలో 15 నుంచి 20 గ్రామాల వరకు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలన్నింటిలో కూడా వరి సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక్కడ రైతులంతా కూడా. మనం చూడొచ్చు పూర్తిగా జలమయం, ఒక అడుగుకు మించి కొన్ని వాటర్ కానుకొని దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఒక 2-3 అడుగుల వరకు వరి పొలంలోకి నీళ్ళు వచ్చాయి. ఆనుకొని ఉన్న వాటి అయితే మొత్తం నేలమట్టం అయిపోయాయని చెప్పాలి. పూర్తిగా ఇక్కడ ఘనపూర్, హవేలీ ఘనపూరు, ఇక్కడ ఉన్నటువంటి శాలిబండ, ఇక్కడ ఉన్నటువంటి తాండా, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో వాటర్ రావడంతో ఇటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా రాకపోకలు ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఇటు హవేలీ ఘనపూర్ పరిసర ప్రాంతాల్లో అయితే భారీ స్థాయిలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షం కారణంగా అయితే భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. ముఖ్యంగా ఈ మెదక్ జిల్లాకు సంబంధించి హవేలీ ఘనపూర్, సార్ధన పరిసర ప్రాంతాల్లో అయితే 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అదేవిధంగా నాగాపూర్లో అయితే 23 సెంటీమీటర్ల వర్షపాతం. ఈ వర్షపాతం అంతా సాధారణంగా అయితే వాటర్ ఫ్లో ఒకేసారి వర్షం రావడంతో ఎక్కడ వాటర్ ఇంకడానికి లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఒకేసారి వాటి కట్టలన్నీ తెగిపోవడంతో అయితే ఆ వాటర్ అంతా ఒకేసారి ఇన్ఫ్లో పెరిగింది. దీంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఉన్నటువంటి పొలాలు, కొన్ని గ్రామాల్లో అయితే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా పంటలు, ముఖ్యంగా దాదాపు ఒక ఊరికి వచ్చేసరికి అంటే ఒక 35 కుటుంబాలు ఉన్నటువంటి ఇక్కడ చిన్న తాండా ఉంది. ఈ తాండాలో వచ్చేసరికి ఒక 80-90 ఎకరాల పంట పొలాలు ఉంటాయి. పూర్తిగా జలమైపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇక్కడే కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి ఈ పంట పొలాలకు సంబంధించి? ఇదంతా ఈ వర్షాలు ఎప్పటి నుంచి మీ దగ్గర ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి? అంటే ఈ వర్షాకాలం ప్రారంభం నుంచి కూడా అప్పుడప్పుడు పడతా ఉన్నాయి. కానీ గత రాత్రి నుండి మాత్రం ఎడతెరిపి లేకుండా, గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కంటిన్యూ కూడా పడడం వల్ల పెద్ద చెరువులు అన్ని కట్టలు తెగడం వల్ల మా 15 గ్రామాలకి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఉదయం కూడా ఇక్కడ ఒక 1 కిలోమీటర్ మేర నీళ్లు స్తంభించి ఒక ప్రయాణికుడు కూడా ఈ వరదలో కొట్టుకపోవడం జరిగింది. వాళ్ళు తక్షణమే మరి మా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారికి, మాజీ ఎమ్మెల్యే హనుమంతన్న గారికి చెప్పడం ద్వారా వారు రెస్క్యూ టీంకి తెప్పించడం, ఒక ప్రాణాన్ని కాపాడడం జరిగింది. కానీ ఈ వర్షాల వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది. ప్రభుత్వం మరి వాళ్ళందరినీ కూడా, అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎకరాకు 10,000 చొప్పున కూడా చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా ఈ ఎక్కడెక్కడ నష్టం జరిగిందో ఆ వివరాలను సేకరించి ప్రతి రైతుకు కూడా నష్టపరిహారం చెల్లిస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఇటువంటి వర్షాలు ఈ దేవుని దయతోటి మరి వినాయక చవితి వినాయకుని మేము కోరుకునేది ఏంటంటే ఈ రోజుకే ఈ వర్షాలు ఆగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకా 3 రోజులు భారీ వర్షాలని చెప్పడం జరుగుతుంది. ఇంకా వర్షాలు పడితే మరి కొన్ని ఊర్లలో ఇళ్ళకు కూడా నీళ్ళు రావడం జరుగుతుంది. నేను ఒక 47 సంవత్సరాలు ఉంటాను. నా వయసులో కూడా చూడలేదు. నాకంటే కూడా పెద్ద వయసు వారు కూడా ఇటువంటి వర్షాలు గతంలో ఎప్పుడు చూడలేదని చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. ఈ వర్షం వల్ల మాత్రం ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఈ విషయంలో వెంటనే స్పందించిన మా ఎమ్మెల్యేగా రోహిత్ గారికి, మాజీ ఎమ్మెల్యే హనుమంతన్న గారికి చెప్పండి, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట పొలాలు అయితే నీట మునిగినాయి. ఇక్కడ మీకు సంబంధించి మీ వాళ్ళకు సంబంధించినటువంటి పొలాలు ఏమేమి మునిగిపోయాయన్న? ముఖ్యంగా ఇక్కడ మా హవేలి గన్పూర్ మండలంలో వరి ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. పూర్తిగా వరి మీరు కూడా చూసినట్టయితే అక్కడ కొంచెం ఎత్తులో ఉన్నటువంటి వరి కనబడుతుంది. ఈ నీళ్ళల్లో మాత్రం వరి కనిపించినంత నీరు అనేది నిలిచి ఉన్నది. ఆ నీరంతా కూడా రేపు వేర్లు కానీ ఆ పంట దిగుబడి కూడా పూర్తిగా రాదు, నష్టం జరుగుతుంది. చూసినాం కదా, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వర్షాల కారణంగా అయితే పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో కూడా పంట దెబ్బతిన్నదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇంతటి స్థాయి వరదను మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా చూసారా? ఏంది పరిస్థితి? మేము ఎప్పుడు చూడలేదండి. ప్లస్ మళ్ళీ మా తాతలు కూడా ఎప్పుడు చూడలేరు ఇంతగానం అనేసి చెప్తున్నారు పెద్ద మనుషులు. ఇప్పుడు ఇంత పెద్ద వర్షం చూడలేదు. ఇంచుమించు అయినా కానీ 15 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న వాగు ఇది, వరద నక్కవాగు అనేసి. హవేలి గన్పూర్ మండల్ ఇది. హవేలి గన్పూర్ మండల్ మొత్తం హవేలి గన్పూర్ ఇట్లాంటి ఒక 15 గ్రామాలు మొత్తం మునిగిపోయినాయి. మేము వరి మీదనే ఆధారపడతాము. బోర్లు కానీ ఏవైనా సరే అన్నీ దీంట్లోనే మునిగిపోయినాయి అన్నట్టు. ఇంతగానో మాకు ఎప్పుడు రాలేదండి. ఈ వర్షం వచ్చేటప్పటికి సిచ్యువేషన్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఈ హైవేకి సంబంధించి భారీ ఎత్తున వర్షం పడ్డది కదా, ఎట్లా ఉంది పరిస్థితి అప్పుడు? ఈ హైవేలో ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడే ఉన్నామండి. అయితే అక్కడ కనిపించే కొద్దిగా అంతా ఇంతే ఉండే. మెల్లిగా గంటకు పెరుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాం. ఇది ఒక ఇంచుమించు అయినా ఒక కిలోమీటర్ మామూలుగా ఇది ఫ్లో అనేది ఉన్నది అన్నట్టు. అంత వాటర్ వచ్చింది. ఒక అతను కూడా అందులో మునిగిపోయాడు. ఆయన కూడా రెస్క్యూ టీమ్ వచ్చి సేవ్ చేశారు. ఇక్కడ ఎంత ఇప్పుడు చుట్టుపక్కల మీరు చూస్తూ ఉన్నారు కదా, అదంతా కూడా ఎట్లా ఉంది? పొద్దునంత పరిస్థితి ఎట్లా ఉంది గుట్టలకు సంబంధించి? ఆడుతున్నట్టు ఉండే. ఇప్పుడేమో మొత్తం అన్ని భూమట్టం అయిపోయినాయి. ఏమి కూడా లేవు. ఏం తింటారు ఏం ఉంటారు అన్నట్టుగా ఇడికే ఊర్లలో కొట్టుమిట్టాడుతున్నావు. 2-3 ఊర్లేమో నీళ్ళలోనే దానిలో ఆడుతున్నాయి ఇష్టం వచ్చినట్టు. తిమ్మేపల్లి సంథింగ్ లింక్సన్పల్లి కట్టలు తెగిపోవడం వల్ల మొత్తం వాటర్ అన్ని ఒక దగ్గరికి వచ్చేసినాయి. రావడం వల్ల ఇక్కడ ఇంచుమించు అయినా కిందికి మీదికి అనేసరికి 20 కిలోమీటర్ల ప్రవాహం ఉంటుంది. ఇవే మొత్తం వరదకు ఈ యొక్క పంట నష్టాలు జరుగుతున్నాయి అన్నట్టు. ఇక్కడ ఏ ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి ఈ రహదారిలో? ఇది బోధన్ టు మన మెదక్ రోడ్ అండి. ఇది బోధన్ టు మెదక్ రోడ్. ఇది మెదక్ డిస్టిక్ రోడ్. ఈ మొత్తం ఏదైనా సరే ఇదే మెయిన్ రోడ్, ఒకటే రోడ్ ఉంది. ఇది మొత్తం ఆగిపోయింది ఇక్కడనే. పొద్దున్న నుంచి మినిమం 11 గంటల నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా. ఇప్పుడు కొంచెం వేరే పాత రోడ్ నుంచి మూవ్ అవుతున్నాయి బండ్లు మాత్రం, అంతే. ఇక్కడ ఇదే దారి గుండా ఈ కట్టను ఆనుకొని ఎన్ని గ్రామాలు ఉంటాయి ఈ దారిలో వెళ్ళేటటువంటి? ఇంచుమించు అయినా కానీ ఒక 20 గ్రామాలు ఉంటాయండి. అక్కడ గంగాపూర్, షమ్నాపూర్, ఈ తిమ్మేపల్లి, బ్యాతోల్, లింక్సన్పల్లి తాండా, బ్యాతుల్ తాండా, ఈ హవేలి గన్పూర్ తాండా, ఈ రాయిన్ చెరువు, తొగిట, నాగాపూర్, సుల్తాన్పూర్, పాటిగడ్డ, సర్దన, షాలిపేట్, జక్కనపేట్, ఇన్ని ఊర్లు ఉన్నాయండి. దీనికి బలైన వాళ్ళు, ఈ వరదకు బలైన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. కదా, మొత్తానికైతే ఈ వర్షాల కారణంగా అయితే పూర్తి స్థాయిలో ఇటు వెళ్ళేటటువంటి పబ్లిక్ అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల దాదాపు ఒక 15 గ్రామాల వరకు ఉంటాయని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ వర్షాల కారణంగా ఎటు బయటికి రాలేని పరిస్థితి. కొన్ని గ్రామాలకైతే రాకపోకలు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి చెరువు కట్టలు తెగిపోవడంతో రోడ్ల మీదకి విపరీతంగా ఒకేసారి వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ హవేలి గనాపూర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఆ కొట్టుకపోయిన వ్యక్తిని అయితే ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ అయితే అతన్ని క్షేమంగా కాపాడడం జరిగింది. మళ్ళీ రోడ్డుకు యువతల పక్కల, అంటే రోడ్డుకు 2 వైపులా ఈ హవేలి గనాపూర్కు సంబంధించి ఆ రోడ్డుకు అవతల పక్క యువతల పక్క 2 పక్కల్లో కూడా ఈ వర్షం నీరు కారణంగా అయితే పూర్తి స్థాయిలో పంటలు దెబ్బతిన్నాయని చెప్పాలి. ఇప్పటికీ మన ముందున్నటువంటి వరి పొలంలో మనం చూడొచ్చు, దాదాపు సగం వరకంటే ఎక్కువ కూడా వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఈ వరి పొలాలకు ఆనుకొని, అంటే కొన్ని పొలాలు పూర్తి స్థాయిలో నీళ్ళలో మునిగిపోయాయి, ఇంకా కొన్ని పొలాలు అయితే నీళ్ళలోనే పారిపోతున్నటువంటి పరిస్థితి, అంటే పూర్తి స్థాయిలో నేలమట్టం అయిపోయాయని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో పండించేటటువంటి రైతులు ప్రధానంగా ఈ ఏరియాలో వరి పంటను పండిస్తున్నారు. ఈ వరి పంట అయితే పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్నది, నేలమట్టం అయిపోయింది. దీంతో రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము 6 కాలం కష్టించి పండించిన పంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకవైపు అధికారులు కూడా ఈ వర్షాల కారణంగా అయితే ఎవరు బయటికి రావద్దు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వారికి అయితే రెవెన్యూ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. జ్యోతి. రైట్ నరేష్, థ్యాంక్ యూ. అంటే
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్లో కుండపోత వాన పడుతుంది. పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద చేరి సామాన్లు తడిసిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వరదలతో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోకి కూడా నీరు చేరింది. అటు ఆదిలాబాద్లో తార్నాం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. క్షణక్షణం నీటి మట్టం పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. కుండపోత వానలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాల వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యూ. ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా ఒకవైపు ఉరుములు, మరొక వైపు పిడుగులతోని ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం అంతా దద్దరిల్లుతుంది. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో పిడుగులు పడినట్లుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అనేక లోతట్టు ప్రాంతాల్లోకి ఇప్పటికే వరద నీరు చేరిందని ప్రజల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే గత 2 గంటలన్నర నుండి కూడా భారీగా వర్షం కురుస్తుంది, కుండపోతగా వర్షం కురుస్తుంది. దాంతో ఎవరైతే వాహనదారులు, ముఖ్యంగా రాకపోకలు సాగించే వాహనదారులందరికీ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వరద నీరంతా కూడా రోడ్లపైకి ఏరింది. రోడ్లపైకి చేరడంతో రాకపోకలు సాగించడానికి తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. మనం ఒకసారి ఆకాశాన్ని చూస్తుంటే ముఖ్యంగా ఆకాశం అంతా కూడా ఒక మేఘావృతం కావడంతో పూర్తిగా చీకటిని అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే వాహనదారులు రాకపోకలు సాగిస్తారో రాకపోకలు సాగించే వారందరూ కూడా లైట్లు వేసుకొని వాహనాలని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గుడిహత్నూరు, ఇచ్చోడ, అదేవిధంగా ఇంద్రవెల్లి, గాదెగూడ, ఏదైతే భీంపూర్, తలమడుగు, తాంసి మండలాల్లో కూడా కుండపోతగా వర్షం కురుస్తుంది. కుండపోతగా వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు ఏదైతే తర్నం వాగు ఇప్పటికే ఏదైతే ఉప్పొంగి ప్రవహిస్తుంది, అక్కడ కూడా పూర్తిగా ఏదైతే రాకపోకలు స్తంభించిపోయి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. మరొక వైపు పెనుగంగా ఉధృతి కూడా పెరుగుతుందని అక్కడున్న ఎవరైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు, భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం కుండపోతగా వర్షాలు కురిశాయి. కుండపోతగా వర్షాలు కురవడంతో పూర్తిగా ఏదైతే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అదేవిధంగా పంట పొలాలు మునిగిపోయిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు కూడా కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన భయంతో వణికిపోతున్నారు. మళ్ళీ పంట పొలాలు మునిగిపోతాయనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా వరద నీరు చేరే ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏవైనా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరితే ఏదైతే కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఉందో ఆ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే సహాయక చర్యలు చేపడతామని అధికారులు చెప్తున్నారు. మరొక వైపు ఏదైతే విపత్తును ఎదుర్కోవడానికి, ఏదైతే వరద ముంపు తలెత్తితే విపత్తును ఎదుర్కోవడానికి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ పూర్తిగా రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజశేష అధికారులందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రజల్ని రక్షించడానికి చర్యలు చేపట్టాలంటూ ఒక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్. ఉమ్మడి మెదక్ జిల్లాలో కుండపోత వానలకు పలు గ్రామాలు నీట మునిగాయి. రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హవేలీ ఘనపూర్లో కురుస్తున్న వానకు దూప్సింగ్ తండా జలమయమైంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలిపే 44వ జాతీయ రహదారిపై వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి మెదక్ జిల్లాల వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యూ. మెదక్ జిల్లాను ఉదయం నుంచి కుండపోత వర్షం ముంచెత్తుతోంది. జిల్లాలోని పలు గ్రామాలు ఇప్పటికే జలదిగ్బంధంలో ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం చిన్న పెద్ద చెరువులన్నీ కూడా అలుగుపారుతున్నాయి. జిల్లాలోని ఇటు మెదక్ జిల్లా కేంద్రంతో పాటు మెదక్ జిల్లా సమీపంలోని హవేలీ గన్పూర్ జలదిగ్బంధంలో ఉంది. హవేలీ గన్పూర్ మండలం దూప్సింగ్ తాండా జలదిగ్బంధంలో ఉంది. ఇటు ఈ ప్రాంతంలో మొత్తం అయితే మెదక్ జిల్లా కేంద్రంతో పాటు రామాయంపేట కావచ్చు, ఇటు చేగుంట, ఈ ప్రాంతాల్లో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. కుండపోత వర్షం ఉధృతి తీవ్రంగా ఉంది. చెరువులు అలుగు పారుతుండడంతో రోడ్లపైకి వరద చేరి పూర్తిగా జలదిగ్బంధంలోకి మారుతున్నాయి. గ్రామాలు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రధానంగా మెదక్ జిల్లా మొత్తంగా 12 మంది ఇప్పటికే గల్లంతయ్యారు. చాలామంది ఇటు రోడ్లపైన వరద పారుతుండడంతో వారంతా వాటిని దాటుకునే ప్రయత్నం చేయగా అవతల వైపుకు పోయే ప్రయత్నం చేస్తుండగా ఆటో ఒకటి, కారు ఒకటి ఇట్లా
మొత్తం బోల్తా పడి వారి పరిస్థితి ప్రమాదంలో పడింది. ఇద్దరు ఏదైతే చెట్టును పట్టుకొని వేలాడుతున్నప్పటికీ ఆ చెట్టు కూడా చెట్టుతో సహా కొట్టుకుపోయిన పరిస్థితి హవేలీ గన్పూర్ వద్ద ఉంది. సో మెదక్ జిల్లాలోని ఇటు మొత్తం సహాయం కోసం దూప్ సింగ్ తాండా వాసులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. హవేలీ గన్పూర్లో దాదాపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 22 సెంటీమీటర్ల వర్షపాతం పడ్డట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు రామాయంపేట మండలం ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీలో కూడా 300 మంది విద్యార్థులు మొత్తం జలదిగ్బంధంలో ఉండడంతో వారికి ఆహారం అందించలేని పరిస్థితి ఏర్పడంతో వారిని వేరే హాస్టల్కు తరలించారు. ఇటు హవేలీ గన్పూర్ వద్ద కారు ప్రమాదం అయితే కారు వాగులో చిక్కుకుపోయిన ఘటన మొత్తం తీవ్ర కలకలం రేపింది ఈ ప్రాంతానంతా. ఆ విజువల్స్ అని చూసి కూడా జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఏదైతే డిఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. రాజాపేట తాండాకు చెందినటువంటి ఆటో కూడా ఒకటి రాజంపేట తాండా వద్ద ఒక ఆటో ఒకటి ఎట్లే వరద వస్తుండగా దానికి ఎదురుగా వెళ్ళడంతో దాంట్లో 8 మంది తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. వారంతా కూడా వరదలో చిక్కుకున్నారు. వారిలో దాదాపు ఒక 6 నుంచి 7 ఇప్పటికీ బ్రిడ్జి పైన నిలబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవైపు వర్షం కంటిన్యూస్గా పడుతుంది, మరోవైపు అయితే రోడ్లపైన వస్తున్న వరద కంట్రోల్ కావట్లేదు. దీంతో అదైతే సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి హెలికాప్టర్తో మాత్రమే సాయం అందించే పరిస్థితులు ప్రస్తుతం మెదక్ జిల్లాలో నెలకొన్నాయి. సో వర్షం తగ్గితేనే హెలికాప్టర్ కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడికి అయితే సహాయక బృందాలు కూడా బోట్ల ద్వారా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిని సురక్షితంగా బయటకు తీశారు. మిగతా ఇద్దరు కూడా ఎవరైతే వాగులో కొట్టుకుపోయారో వారు కూడా అయితే వారిని కూడా రక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు మెదక్ జిల్లాతో పాటు మెదక్ జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా అనుకుని ఉన్నటువంటి పోచారం ప్రాజెక్టులో కూడా భారీ వరద చేరుతోంది. పోచారం ప్రాజెక్టులో వరద చేరడంతో ప్రాజెక్టు పైనుంచి వరద ఉప్పొంగుతున్నట్టు కూడా చెప్తున్నారు అధికారులు. మరోవైపు పోచారం ప్రాజెక్టులో 1.8 టీఎంసీల కెపాసిటీ ఉండగా ప్రస్తుతానికి 1.8 టీఎంసీల నీరు నిండుకుంది. ప్రాజెక్టు పక్క నుంచి గండిపడి వరద పోతోంది. అవుట్ఫ్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గేట్లు ఓపెన్ చేయకపోతే ఎక్కువగా వరద చేరుతుండడంతో బయటకు గండిపడి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఉంది. సో ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హవేలీ గన్పూర్ మండలంలో ఉన్నటువంటి చిన్న పెద్ద వాగులు పొంగడంతో అదైతే కారు బోల్తా పడ్డ నరేందర్ని అనే వ్యక్తిని అయితే వినాయక పూజా సామాగ్రి తీసుకురావడానికి మెదక్ వచ్చిన నరేందర్ అనే వ్యక్తిని సహాయక బృందాలు కూడా కాపాడాయి. సో కారులో కొట్టుకుపోయిన వ్యక్తిని కాపాడిన ఇద్దరు ఉండగా ఒకరైతే సహాయక బృందాలు ఆయన కాపాడే మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ ఆటోలో ఉన్నటువంటి 8 మంది ఎవరైతే ఉన్నారో వారిలో బ్రిడ్జి పైన వారంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారిని కూడా కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రధానంగా హెలికాప్టర్ అయితేనే వారిని బయటకు తీసుకురావచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. కానీ ఒకవైపు వాతావరణం అనుకూలించలేదు, మరోవైపు చీకటి కూడా పడుతోంది. ఈ చీకటి పడింది, మరోవైపు ఇప్పటి వరకు వర్షం ఉంది, మరోవైపు ఇప్పుడు చీకటి పడుతుంది. సో ఈ నేపథ్యంలో కొంత సహాయక చర్యలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మెదక్ జిల్లా అయితే పూర్తిగా ఆందోళనకరమైన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. రాత్రి ఎట్లా గడుస్తుందో అనే ఒక ఆందోళన అయితే మెదక్ జిల్లా వాసుల్లో ఉంది. ప్రతి గ్రామం కూడా జలదిగ్బంధంలో ఉంది. ఇప్పుడు ఏదైతే చేగుంట వద్ద ఉన్నటువంటి భారీ వరద కారణంగా NH-44 పైనే వరద ఉండడంతో హైవే పైన రాకపోకలు నిలిచిపోయినాయి. మరోవైపు ఇటు రామాయంపేట పూర్తిగా కాలనీలన్నీ జలదిగ్బంధంలో ఉన్నాయి. మెదక్ కాలనీలన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలన్నీ జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇట్లా మొత్తం మెదక్ జిల్లాలో మెదక్ కావచ్చు, ఇటు అయితే రామాయంపేట పూర్తిగా జలదిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. ఇటు నర్సాపూర్లో కావచ్చు, ఇటు మొత్తం సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాలో వాగులు కావచ్చు వరదలు వస్తున్నాయి, వాగుళ్ళు ఉప్పొంగుతున్నాయి, చెరువులు ఇప్పటికే నిండుకున్నాయి, అలుగులు పారుతున్నాయి. చెరువుల కింద జనం చేపలు పట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఒకవైపు పంటలన్నీ నీట మునిగిపోయినాయి. ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి మొత్తం పంటలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాల పరిస్థితి. ప్రధానంగా మెదక్ జిల్లానైతే వర్షాలు తీవ్ర ఆందోళన కలిగించే పరిస్థితిలో ఉన్నాయి. మెదక్ జిల్లా కేంద్రంతో పాటు రామాయంపేటలో కూడా ఈ రాత్రి ఎట్లా గడుస్తుందంటే కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. రాత్రి మరింత వర్షం పడితే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి బాధితుల్ని రక్షించేందుకు. మరోవైపు రాత్రి కూడా అప్రమత్తంగా ఉండాలని, పాడుబడ్డ ఇళ్లలో ఉండేవారు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. అందరూ కూడా అలర్ట్గా ఉండాలని, రాత్రి వర్షం పడితే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయని కూడా ఒక ఆందోళన అయితే మెదక్ జిల్లా వాసుల్ని కలవరపరుస్తోంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విజ్ న్యూస్, మెదక్ జిల్లా నుండి. రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి పట్టణం జలదిగ్బంధమైంది. కామారెడ్డి పెద్ద చెరువు కట్టపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో పలు కాలనీలు నీట మునిగాయి.
ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి పట్టణంలో వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఓవర్ టు యు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం కామారెడ్డి పట్టణాన్ని అతలాకుతలం చేసింది. కామారెడ్డి పట్టణంలోని చాలా కాలనీలు ప్రస్తుతం జల దిగ్బంధంలో ఉన్నాయి. మనం చూడొచ్చు విజువల్స్లో. కామారెడ్డి పట్టణంలో మనం ఉన్నాము. కామారెడ్డి పట్టణంలో ఒక బిల్డింగ్ పై నుంచి మనం చూస్తే కామారెడ్డి ప్రస్తుత పరిస్థితి కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ కావచ్చు, జిఆర్ కాలనీ కావచ్చు, పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. పైన కుడివైపు మన కెమెరాకి కుడివైపున కామారెడ్డి పట్టణానికి సంబంధించినటువంటి పెద్ద చెరువు ఉంది. ఆ పెద్ద చెరువు ప్రస్తుతం భారీ వర్షాలకు పొంగి పొర్లుతుంది. కట్టపై నుంచి, చెరువు కట్టపై నుంచి నీరంతా, వరద నీరంతా కూడా కిందికి వస్తున్నటువంటి నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. చాలా చోట్ల కూడా ఇళ్లలోకి నీరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒక అమ్మవారి ఆలయం ఉంది, మైసమ్మ ఆలయం. ఆ ఆలయం కూడా దాదాపు పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. చాలా ఇండ్లు, చిన్న చితక ఇళ్ళని కూడా ఈపాటికే పూర్తిగా జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. చాలా ఇళ్లలోకి దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు, మొదటి అంతస్తు వరకు కూడా నీరు వచ్చినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఈ కాలనీలో కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి రహదారి ఇది. ఈ రహదారి పూర్తిగా జల దిగ్బంధానికి గురైంది, పూర్తిగా నీటిలో ఉండిపోయింది. దీంతో ఇప్పటికే పోలీసులు అట్లాగే సిబ్బంది ఇటువైపు వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రస్తుతం బస్ సర్వీసులు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. రైల్వేలు అయితే ఇప్పటికే దాదాపు 22 రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా కూడా రైల్వే శాఖ ప్రకటించింది. సో మొత్తం మీద కామారెడ్డి పట్టణంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అయితే ప్రస్తుతం పూర్తిగా కామారెడ్డి పట్టణాన్ని అతలాకుతలం చేశాయని చెప్పొచ్చు. చాలా చోట్ల రోడ్లకు గన్లు పడ్డాయి, చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. చాలా కాలనీలు జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా జనమంతా కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు. చాలా చోట్ల కూడా ఆ ముందు ఒక బిల్డింగ్లో కొంతమంది ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ ఉన్నారు. వారంతా కూడా వరద నీరంతా ఒక్కసారిగా రావడంతో వారంతా కూడా ఆ స్కూల్పై ప్రస్తుతం తలదాచుకున్నారు. ఇంతకుముందే మనం చూస్తే కళ్ళ ముందు ఈ షెడ్లు ఏవైతే మనకు బ్లూ కలర్ షెడ్స్ కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా చిన్న చితక చిరు వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యాపార సముదాయాలు, అవన్నీ కూడా ప్రస్తుతం నీటిలో కొట్టుకుపోయినాయి. పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాము. ఈ హైదరాబాద్ కామారెడ్డి రహదారి పైన పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల రోడ్ డివైడర్స్ కూడా తెగిపోయినాయి. ఆ వరద నీరంతా కూడా కిందికి పంట పొలాల్లోకి వెళ్తుంది. దీంతో కింద ఉన్నటువంటి పంట పొలాలు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. చాలా కాలనీలో ప్రస్తుతం కామారెడ్డికి సంబంధించి అయితే చాలా చోట్ల ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లాలో ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికంగా ఎర్రగొండలో దాదాపు 41.6 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అటు నిజాం సాగర్లో 36 సెంటీమీటర్ల వర్షపాతం, కామారెడ్డి పట్టణంలో 28 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు, మాట్లాడదాం. వర్షం ఎట్లా పడుతున్నాయి, వర్షాల ప్రభావం ఎట్లా ఉంది, ఎట్లా సిచ్యువేషన్ ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, కామారెడ్డిలో భారీ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. మా పిల్లలు కూడా ఇక్కడ ఇరుకపోయిన ఇంట్లో ఎవరు వచ్చి సాయం చేస్తలేరు. 4-5 గంటలు అవుతుంది, ఇంతవరకు ఎవ్వరు ఇక్కడికి రాలేదు ఇప్పటి వరకు. ఇట్లాంటి వర్షం చూసినా మీరు ఎప్పుడు చూడలేదు ఇంత మట్టుకు ఎప్పుడు చూడలేదు. మా ముందర ఉన్న ఇల్లే ఒక ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. వాళ్ళు కష్టంలో ఉన్నారు, వాళ్ళకి ఏది సాయం చేసే వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎవరు రాలేదు. వర్షం ఎప్పుడు స్టార్ట్ అయింది? పొద్దున 10:30 స్టార్ట్ అయింది. 10:30, 11 రాత్రి మొత్తం పడుతుంది. అక్కడ ఆల్మోస్ట్ అందరూ పైన ఉన్నారు, చూడండి అక్కడ దానిపైన ఓపెన్ టాప్లో ఉన్నారు అందరూ. ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో అందరినీ. ఇప్పటివరకు ఎలాంటి సహాయం లేదు. ప్రతిసారి వస్తాయి కానీ ఇంతగానం రావు. ఇదే ఫస్ట్ టైం ఇంతగానం రావడం. మాది కూడా అదే కాలనీ. సో ఇట్లా కామారెడ్డి పట్టణంలో అయితే ఉదయం నుంచి కురిసినటువంటి భారీ వర్షం జనజీవాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. చాలా కాలనీలు ప్రస్తుతం నీట మునిగి ఉన్నాయి, వరదలో చిక్కుకున్నాయి. చాలా చోట్ల వ్యవసాయ పనులు కావచ్చు, ఇతరత్ర కూలీనాలి వెళ్ళినటువంటి వారు కూడా ఎక్కడికక్కడ చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఇరువైపులా రాకపోకలు నిలిచిపోవడంతో ఆయా కాలనీల వాళ్ళు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. చాలా చోట్ల భారీ వర్షానికి ఉదయం నుంచి కూడా భారీ వర్షం పడుతుంది. దీంతో ఒక్కసారిగా రోడ్ల పైన ఉన్నటువంటి డివైడర్స్ దిగిపోయాయి. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి పెద్ద చెరువు నుంచి వస్తున్నటువంటి పెద్ద ఎత్తున అలుగుగా బారుతున్నటువంటి నీరంతా కూడా నేరుగా కామారెడ్డి పట్టణంలోకి వస్తుంది. దీంతో ఈ క్రమంలో మధ్యలో ఉన్నటువంటి జిఆర్ కాలనీ, అటు ముందు ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చాలా చోట్ల వ్యాపార సముదాయాలు కొట్టుకుపోయాయి. చాలా చోట్ల పాత బిల్డింగ్స్ ఏవైతున్నాయో వాటిలో పై వరకు కూడా నీరు వచ్చినాయి. మన విజువల్స్లో ఒక బిల్డింగ్ చూస్తే దాదాపు స్లాబ్ లెవెల్లో వాటర్ వచ్చిన దృశ్యాల్ని మనం చూస్తున్నాం. చాలా చోట్ల కూడా జనం ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారు. చాలా చోట్ల చిన్న చితక వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వ్యాపార సముదాయాలు కూడా కొట్టుకుపోయినాయి. చాలా
చాలా చోట్ల వాహనాలు నీళ్ళలో కొట్టుకుపోయినాయి. రోడ్లపైన కూడా చాలా చోట్ల భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. సో ప్రస్తుతానికైతే హైదరాబాద్ కామారెడ్డి మధ్య రాకపోకల్ని పోలీస్ శాఖ పూర్తిగా నిర్బంధించింది. హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి వాహనాలని పూర్తిగా ఇక్కడే నియంత్రిస్తున్నారు. ఒకవైపు భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటు భారీ వర్షాల కారణంగా జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఇది కొంత ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే చాలా చోట్ల రైల్వే ట్రాక్లు దెబ్బతినడం, చాలా చోట్ల రహదారులు దెబ్బతినడం, చాలా చోట్ల కాలనీలు జలమయం కావడంతో ఇప్పటికే కామారెడ్డి పట్టణం అయితే పూర్తిగా అస్తవ్యస్తమైంది. ప్రస్తుతానికి మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్తున్నటువంటి భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత కామారెడ్డి పట్టణ వాసులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా కామారెడ్డి పట్టణంలోకి వస్తుంది. వర్షాలు ఇట్లాగే కంటిన్యూ అయితే మరింత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా తాము ఇంత పెద్ద వర్షాన్ని చూడలేదు, ఇంత పెద్ద వరదల్ని చూడలేదు, చాలా ఏళ్ల తర్వాత ఇట్లాంటి వరదని చూస్తున్నటువంటి విషయాన్ని కూడా స్థానికులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఏది ఏమైనా ఉదయం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అయితే కామారెడ్డి పట్టణాన్ని పూర్తిగా జలదిగ్బంధంలోకి తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కామారెడ్డి జిల్లా నుంచి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా ముసురు పడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల దగ్గర మానేరులో నాగయ్య అనే పశువుల కాపరి కొట్టుకుపోయాడు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లను కోఆర్డినేట్ చేస్తున్నారు. వర్షంలోనే మండపాలకు గణనాథులను తరలిస్తున్నారు. వర్షాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యూ. మళ్ళీ భారీ వర్షాలు పడతా ఉన్నాయి. అందులో కరీంనగర్ జిల్లాలో కూడా ఉదయం నుంచి మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతా ఉన్నాయి. అయితే అటు రాజన్న సిరిసిల్లలో మాత్రం భారీ వర్షాలతోటి అక్కడ జిల్లాలోని గంభీరావుపేట మండలం కొంచెం అతలాకుతలం అవుతుంది. అక్కడ కొద్దిసేపటి క్రితం నర్మాల ప్రాజెక్టు దిగువ భాగంలో పశువుల కాపరి నాగయ్య గల్లంతయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఇక మరోవైపు వాతావరణ శాఖ కూడా అటు అన్ని జిల్లాలకు, కొన్ని జిల్లాలకు ఆరెంజ్, కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కరీంనగర్ జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించిన సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఉదయం నుంచి కూడా మనం చూడొచ్చు ఇట్లాంటి తేలికపాటి వర్షమే పడతా ఉంది. ఆకాశం మేఘావృతమే కనిపిస్తూ ఉంది. అటు జగిత్యాల జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. కొరుట్లలో ఉదయం కొద్దిసేపు భారీ వర్షం పడింది. అక్కడ ఈరోజు వినాయక చవితి కూడా కావడంతో కొరుట్ల ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున గణనాథులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కొంత వర్షంలో ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా గణనాథులను తీసుకెళ్లి మండపాలకు తీసుకెళ్తున్నారు. ఉదయం నుంచి కూడా చినుకులతో కూడిన వర్షం కొద్దిసేపు కొన్నిసార్లు కొంచెం పెరగడము, కొన్నిసార్లు తగ్గడం జరుగుతూ ఉంది. ఇప్పటికైతే ఈ తేలికపాటి వర్షం కాబట్టి నీళ్లు ఎక్కడ స్టాగ్నేట్ అయితే కావడం లేదు. కరీంనగర్ జిల్లాలో కావచ్చు, అటు జగిత్యాల జిల్లాలో కావచ్చు. సిరిసిల్ల జిల్లాలో ఏదైతే మనకు కామారెడ్డి మెదక్ను ఆనుకొని ఉన్న బార్డర్ ఉందో అక్కడ మాత్రం కొంత పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఎల్లో అలర్టు, ఆరెంజ్ అలర్టు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అధికారులు కూడా కొంత అప్రమత్తమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటి తీర ప్రాంతాలకు కావచ్చు, వాగుల దగ్గరికి మాత్రం పోవద్దు. అదేవిధంగా లో లెవెల్ వంతెన దగ్గర వాహనాలు దాటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరొక వైపు ప్రాజెక్టులు చూసుకుంటే మొన్నటి వరకు ఎండిపోయి కనిపించిన లోయర్ మానేర్ డ్యామ్కి ఇప్పుడు జలకళ వచ్చింది. మొత్తం మిడ్ మానేర్ నుంచి గేట్లు ఎత్తి నీళ్లు వదులుతున్నారు. మిడ్ మానేర్ నిండకపోయినప్పటికీ కూడా లోయర్ మానేర్ డ్యాంలో భవిష్యత్తులో నీళ్లు అవసరం ఉంది కాబట్టి అక్కడికి నీళ్లు దాదాపు 9,800 క్యూసెక్ల నీళ్లు అక్కడికి వెళ్ళి వదులుతున్నారు. కొంత మోయతొమ్మిది వాగు నుంచి కూడా దాదాపు 1000 క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి. ఓవరాల్గా 10,000కు పై చిలుకు క్యూసెక్ల నీళ్లు లోయర్ మానేర్లకు వస్తుంది. ప్రజెంటు 11.13 టీఎంసీల నీరు అందులోకి చేరింది. ఆ ప్రాజెక్ట్ నిండాలంటే ఇంకా దాదాపు 13 టీఎంసీల నీళ్లు కావాలి. కాకపోతే ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు లోయర్ మానేర్ డ్యామ్ను నింపేటట్టుగానే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిడ్ మానేర్ పైన అప్పర్ మానేర్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న గంభీరావుపేట మండలం నర్మాల దగ్గర అప్పర్ మానేర్ ప్రాజెక్టు చాలా చిన్న ప్రాజెక్టు, 2 టీఎంసీలది. దానికి కొడవెల్లి కావచ్చు, తర్వాత ఇటు కామారెడ్డి ప్రాంతం నుంచి కావచ్చు పెద్ద ఎత్తున వరద, మెదక్ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద అప్పర్ మానేర్లోకి ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో అయిన వాటర్ అంతా కూడా మత్తడి రూపంలో దునికి మానేర్ నుంచి మిడ్ మానేర్లోకి వస్తుంది. మిడ్ మానేర్కి మళ్ళీ వరద కాలువ ద్వారా కూడా SRSP నుంచి పంపింగ్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా 2 సోర్సుల ద్వారా మిడ్ మానేర్ నిండుతుంది కాబట్టి మిడ్ మానేర్ గేట్లు ఎత్తిపెట్టి ఉన్నాయి. అట్లాంటి నీళ్ళన్నీ కూడా మనకు కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాంలోకి వచ్చి చేరుతున్నాయి. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావడం తర్వాత లోయర్ మానేర్తో పాటు చెరువులు కూడా నిండుతూ ఉన్నాయి. వాతావరణం చూస్తూ ఉంటే ఎట్లా ఉందన్న కరీంనగర్లో? కరీంనగర్లో వాతావరణం చాలా ఉధృతంగా పడుతుంది. వర్షం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళని పరిస్థితి. సాధారణంగా మనకి ఈ టైంలో వర్షాలు పడతాయా, లేకుంటే వినాయక చవితి అప్పుడు సాధారణంగా అందరూ మంచిగా పండుగ చేసుకునే టైంలో వానలు పడుతున్న ఎట్లున్నది? ప్రతి సంవత్సరం వినాయక చవితి అప్పుడే వర్షాలు పడతాయి. పోయేటప్పుడు అన్నా లేకపోతే స్టార్టింగ్ రోజు నుంచి ప్రతి సంవత్సరం అట్లనే ఉన్నది మనకి. ఇంతకుముందు వర్షాలు పడుతుండే, కానీ ఇప్పుడైతే వినాయకుని చవితి ఎప్పుడు స్టార్ట్ అయిందో పండగ చేసుకుందాం అనే టైంలోనే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. మరి ఇబ్బంది అవుతుందా దేవుడి కాడ?
ఇక దేవుని దగ్గర అంటే ఇక అన్ని అవి కవర్లు వేస్తారు కాబట్టి దేవుని పూజలు అయితే ఆగాయి. ఓకే, ఇప్పుడు ఈ వర్షాలు మన రైతులకు కానీ మనకు కానీ ఎట్లా మేలు చేస్తాయి? కొన్ని పంటలు పోతాయి, కొన్ని నీళ్లు తాగడానికి మాత్రం అది పనిచేస్తాయి. పత్తి లాంటి పంటలకు కొంచెం దెబ్బతింటాయి. కొన్ని పంటలు మాత్రం దెబ్బతింటాయి, తాగడానికి మాత్రం నీళ్లు పనిచేస్తాయి. మన లోయర్ మానే డ్యామ్ ఇప్పటిదాకా నిండలేదు, ఇప్పుడు వస్తున్న వాన నింపుతుంది అనుకుంటున్నారా? రెండుతుంది, ఖచ్చితంగా రెండుతుంది. ఇక్కడ కరీంనగర్ జిల్లా ప్రజలు కూడా ఈ వర్షాలు కొంత మేలు చేస్తాయని చెప్తున్నారు. కాకపోతే వినాయకుని పండుగకు కొంత ఆటంకం కలిగింది. ఓవరాల్గానైతే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఇప్పటిదాకా మనం చెప్పిన కామారెడ్డి, మెదక్ లాంటి జిల్లాలతో పోల్చుకుంటే కరీంనగర్ జిల్లాలో చాలా తక్కువ వర్షపాతమే ఉంది. అయినప్పటికీ కూడా ఈ వాన ఎక్కడ ఆగడం లేదు, కంటిన్యూగా కొడుతుంది. కంటిన్యూగా కొట్టే వాన ఎక్కడ కూడా నీళ్లు నిలవకపోయినా కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. అదేవిధంగా చెరువులు, ప్రాజెక్టులకు కూడా జలకళ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. ఇవి తెలంగాణ అప్డేట్స్.